టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కర్మ రిటర్న్ సెంటర్ అది మన నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఏర్పడింది. మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా? ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పై సిట్ విచారణ జరగబోతుందా? ఈ వివరాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి సుకుమార్ రెడ్డి వీడియోను మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే 8 కోట్లు పెట్టించున్నావు పెట్టుబడి, దానికోసం ఏమైనా చేయాలయన తప్పదు, ఆయన బతుకది. నేను ఎప్పుడు భయపడలా నీకు. నువ్వు తప్పు చేస్తే నిలదీసే చెప్పా. ఈ రోజు బేదా మస్తానరావు గారు నా ఇంటికి వచ్చిన ఎర్రరెడ్డి గోవర్ధన్ బతికే ఉన్నాడు. 5 కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను అమ్ముడుపోలేదే ఆ రోజు సుకుమారుడు తెలీదా? డబ్బులు అమ్ముడుపోతే క్యారెక్టర్ ఏందనేది. నా నీతి విలువలు నీకేది చెప్పుకున్నావు కదా అందరికీ, అమ్ముడుపోలే సుకుమారుడు అని. 2014 15 జూలైలో విజయమాల్య హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ సిఇఓ ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారి ఆధ్వర్యంలో 25 కోట్లకు నువ్వు బేరం చేసుకుని 15 కోట్ల రూపాయలు రామనాయుడు దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లో పోతే నేను జూబ్లీస్ కారు వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి, వాస్తవా కాదా? నువ్వా పార్టీకి అమ్ముడుపోయింది సుకుమార్ రెడ్డి. ఇదే నేషనల్ హైవేలోకి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు. నేను ఒకటే చెప్పా నాడు, జగదీష్ని చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్, మారేది కుదరదని చెప్పి వెలిగిపెట్టా. నా ఇంటికి నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ ఇస్తే కూడా నేను అమ్ముడుపోయినా లేదో నీ అంతరాత్మ తెలుసు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడికి పోలా. సుకుమారుడి క్యారెక్టర్ ఎక్కడ చచ్చిపోలా, నిజాయితీగానే ఉన్నాడు సుకుమార్ రెడ్డి. రైట్. 2019 ఎలక్షన్స్ వచ్చినాయి, అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టాలని చూసావు. నేను ఎక్కడా బాధపడలా, నా పని నేను చేసుకొని పోతున్నా. అధికారంలోకి వచ్చింది, వ్యాపారం నేను స్టార్ట్ చేశాం. రియల్ ఎస్టేట్ చేయలేదని నేను చెప్పలేదా? ఎక్కడైనా ఒక రైతుని నేను మోసం చేసినట్టు కానీ, లేదా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఏదైనా ఉంటే నేను సెటిల్ చేసుకుని నా తంటాలు నేను పడ్డాను తప్పితే మమ్మల్ని బలవంతంగా కప్పాలు కట్టించుకున్న మాటకి సస్పెండ్ చేయించావా? లేదా నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. 100 సార్లు నిలదీశా నిన్ను. నువ్వు తప్పు చేస్తున్నావు. నీ స్థాయి వ్యక్తి, 1000 కోట్లకు అధిపతివి. కావలిలో ఈ విధంగా లంచాలు తీసుకోవడం తప్పు. 15 మంది శాసనసభ్యులు కావలికి నియోజకవర్గం పుట్టిన నాటి చరిత్ర నుండి ఈనాటి వరకు 32,000 పైచిలుక మెజార్టీతో నిన్ను ఓడించారు అంటే నువ్వు చేసిన అరాచక పాలనకి నిదర్శనమే నిన్న నేను ఓటమికి. తెలుసుకుంటే నువ్వు ఈ పాటు పడవు. చేసిన కార్యకర్తలకు బిస్కెట్లు వేస్తే పని చేస్తారబ్బా, గాలి ఉంటే ఓట్లేస్తారు, లేకపోతే మనం గెలిచేదా అని మాట్లాడేటటువంటి నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడో రెండో మనిషి, ఆ మనిషి ప్రతాపుడి మనసులో ఉంటాడు. పైకి మాత్రం అయ్యా మహానుభావుడని మేమందరం కూడా పని చేసాం నీ కోసం. నేను ఎక్కడ నీ దగ్గర ఏ ఎలక్షన్కి 1 రూపాయి డబ్బులు తీసుకుని నువ్వు నిరూపిస్తే ఎక్కడికైనా సిద్ధంగా ఉండా, దేనికైనా సిద్ధం. ఈ రోజు కూడా నాకు నువ్వు విలువలేదని చెప్పలే. ఎప్పుడు ఇచ్చావు? నీ కోసం నేను జైలుకి పోతే, నీ కోసం ఎలక్షన్ చేస్తే, నీ కోసం ఫస్ట్ ఎలక్షన్కే 7 కోట్ల రూపాయల డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావో, ఎవరెవరి దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానో లిస్టు కూడా ఇస్తా. వాస్తవా కాదా? 2వ ఎలక్షన్ కాసు మధుసూదన్ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చావా, ప్లాట్లు రాసి ఇచ్చావా? వాస్తవాలన్నీ బయట మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. 2వ ప్రయాణంలో కూడా నీతో విభేదనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? నాకు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏసీకేకి 3,000 లెక్కన ఏ రైస్ మిల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అడ్డం పెట్టుకుని నా పేరు చెప్పి డబ్బులు దండితే నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి నీ ఇంట్లోనే నిలదీశా. నేను
ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను చేయాల్సి నిరూపిస్తే దానికి సస్పెండ్ చేయించావా? గ్రావెల్ స్టార్ట్ చేసావు. ఇదే నా పక్కనే కూర్చొని ఉన్నాడు సురేష్ రెడ్డి. అల్లూరు నార్తామల్లూరు క్వారీ నుంచి అమ్మిడిని తోలిచ్చింది వాడే. డబ్బులు నా కాడికి పంపించాడు. వాస్తవం అడగండి, ఏడే సాక్ష్యం చెప్తాడు. ఉదయం లేచి లెక్క నీ సెల్ ఫోన్ కి పెట్టాడా పెట్టలేదా ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకి ఆఫీస్కి పెట్టుకున్నాం. మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులని డబ్బు కొట్టుకున్నాం. అన్ని మాట్లాడుకుందాం చర్చా వేదిక మీద. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రావెలు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో 60 లక్షల రూపాయలు ఒక్కొక్క బార్ దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకుని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా నీ మున్సిపాలిటీలో కావలి మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ఇప్పుడుండే కమిషనర్ని 2 కోట్ల రూపాయలు బిల్లులు చేయమన్నావు నువ్వు? గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు. దానికోసమా? లేదా నువ్వేం చేసేవని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలా? ఇవన్నీ ఆడ బయట పెడతాడో లేదా నీకు ఎదురొస్తానో నీకు పోటీ చేస్తానో అనే భయం నీలోగా స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తే సస్పెండ్ చేయించావని ప్రజలకు చెప్పాలా? లేదా కావల్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నెలమామూలు తీసుకున్నావు, అందుకోసం సస్పెండ్ చేయించావు, నిన్నేమైనా భాగం అడిగానా నేను? చెప్పు. లేదు కావలి లేఅవుట్ యజమానుల దగ్గర నుంచి 15 లక్షల దగ్గర నుంచి దండుకున్నావు, దాంట్లోనే నిన్నేమైనా భాగం అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదు వనమాల సుకుమార్ని సస్పెండ్ చేయించి కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా డాక్యుమెంట్ నీ ఇంట్లో పెట్టుకొని నీవు పెట్టించే పోస్టులు పెట్టి అగ్రిమెంట్ రాయించుకొని ఎస్ఎల్వి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి పైసాతో సహా వసూలు చేసిన దానికి భాగం అడిగిన దానికి ఏమన్నా నన్ను సస్పెండ్ చేయించావా? గొడవ. నీ మానాన్ని నేను వదిలేసా, నా మానాన్ని నేను పోతా ఉంటా, పని చేసుకుంటున్నాను, గమ్ముగా ఉంటా, గౌనంగా. నోరు ఇప్పలా విఘ్నతతో వ్యవహరించి ఇన్ని సంవత్సరాలు బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రోడ్డు మీద నిలబెడతానన్నావు, నన్ను చంపిస్తానని చెప్తున్నావు. పాపం ఏం చేద్దామా? మేము బలహీనవి, నీకు డబ్బు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినావు అని చెప్పి పాపం నీకు బలం ఉంది, నాకు ఏ బలం లేదు, అమాయకుడు నేను. పాపం ఏం చేద్దాం? అందుకోసం సస్పెండ్ చేయించావో చెప్పు ప్రజలకి, కావాలి ప్రజలకి తెలియజేయాలి, వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకి. లేదా జగనన్న లేఅవుట్లో నువ్వు ఏ విధంగా ఎకరాకి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి ఈ 100 మంది మేము లేఅవుట్ కోసం పొలం కొనుక్కుంటే నేను మెడ్రాస్కి నా మనవరాల ఆపరేషన్ కోసం పోయి లోపల నువ్వు బేరం మాట్లాడుకొని మమ్మల్ని ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకుని నిన్ను భాగం అడిగేమని చెప్పావన్నా నన్ను సస్పెండ్ చేయించావా? 7-8 అంశాలు స్పష్టంగా చెప్తున్నా, ఆధారాలతో సహా నేను ముందుకు వస్తా. ఉదయకి బిర్జీ సెంటర్లో డిబేట్ పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు పోలేరమ్మ గుడి వద్ద చర్చా వేదిక పెడదామా? లేదా నీకు నచ్చిన పాతూరు శివాలయంలో అందరం, నాకు తెలిసి ఈ కావల్లో కలిగి యానాదిరెడ్డి ఆనాడు ఎమ్మెల్సీ ఓట్లేసిన నాడు పసుపు పట్టలతో ప్రమాణకం చేయించిన చరిత్ర ఒకటి ఉంది కావలకి. ఈనాడు మన ఇద్దరి కోసం కొంతమంది ప్రమాణాలు చేస్తారు. దానికి సిద్ధమా? లేదా కలుగోలమ్మ నీ గ్రామ దేవత, ఆ గుడిలో సిద్ధమా? లేదా మా అల్లూరు పోలేరమ్మ గుడి సిద్ధమా? ఎక్కడైనా బహిరంగంగా చర్చకి మేము సిద్ధం. దీనికి ఆన్సర్ చెప్పకుండా నేను పెట్టింది నొడా లేఅవుట్ల గురించి సమస్య మీద పెట్టాం. వాస్తవం. ఎందుకు పెట్టాం? నువ్వు వస్తున్నావు, 126 ఎకరాలు ఉంది, కొట్టు, పెట్టు అని ఎమ్మెల్యేని బెదిరిస్తున్నావు. వచ్చినప్పుడల్లా ప్రజెంట్ శాసనసభ్యులు బెదిరిస్తుందో ఆయన ఉన్నది తీసుకుంటా పోతున్నాడు. ఎవడేం సత్యహరిచంద్రులు మేము చెప్పలా? ఏం చెప్తున్నా? మా లేఅవుట్లో మా పొలానికి వచ్చే పారుదల కాలం ఉంది, చేంజ్ ఆఫ్ కెనాల్కి మాకు పర్మిషన్ ఏమని చెప్పి అని అడిగాం. ఫైల్స్ మూవ్ చేసాం, నువ్వు కానీయకుండా తొక్కి పెట్టావు. నువ్వు కప్పం గడుచుకున్న లేఅవుట్లో 3 కాలువలు ఉంటే నేను స్టేట్ చేసి పెట్టింది వాస్తవం. ఆక్రమించుకోదా? కొందరు ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు పడుతుంటే వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ కప్పం గడుచుకుని సర్వనాశనం చేసే వ్యవస్థల్ని, దాని గురించి నేను మాట్లాడా.
దానికి సమాధానం చెప్పకుండా నీ చెంచాల చేత సుక్కుబాయ్ కార్యకర్తలకి ఇప్పుడు చెప్తున్నా గర్వంగా రా, నువ్వు బహిరంగంగా రా, ప్రతి ఊరికి పోదాం. నేను ఏ ఊర్లో ఏ కార్యకర్తకి ఏం చేశానో ప్రూఫ్తో నిరూపిస్తా. లేదా నేను ఎవరికైనా కుటుంబాలను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి లేదా ఇంకొక న్యాయం చేసి లేదా ఎవరైనా దోచుకుని ఉంటే అదైనా నిరూపించాను. నేను సిద్ధం, ఆధారాలతో సహా వస్తా. కావలిలో పార్టీని వదిలేసి బెంగళూరు వ్యాపారాలు చూసుకొని దోచుకునేవాడి నువ్వు. అక్కడ సంపాదించి సీఎం జగన్మోహన్ అడ్డం పెట్టుకొని సంపాదించిన బినామీలకి నువ్వు కాపలాదారుడివి. నువ్వు అది నడుపుకుంటేది నేను కాదు. నేను ఎవరికి కాపలాదారుని కాదు. నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పు అని ఎవరైనా చెబితే మేము సిద్ధం. చెప్పాం. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సజెషన్ సూచనలు మన బిడ్డ రివ్యూలో కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేసినటువంటి సూచనలు సలహాలు తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా పెనాల్టీయా ఏదో ఒక నిర్ణయం జియో వస్తే జియో ప్రకారం మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం. ఇది పద్ధతి. అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి విష సంస్కృతి నాటిందే కావలిలో నువ్వే 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 రావిడి ప్రతాప్ రెడ్డి. కావలి ప్రజల కాడ దోచుకున్నది నువ్వే నువ్వే నువ్వే. నేను చెప్తున్నా, వచ్చి కుక్కలని చెప్పావు. ఖచ్చితంగా కుక్కలు విశ్వాసంగా పనిచేసినవి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 మందిని సస్పెండ్ చేయి. నన్ను ఒక్కడిని సస్పెండ్ చేసావు, సంతోషం. వాళ్ళు ఎందుకు పాపం కాపాడుకోవాలి కూడా. నేను కాదంటే కదా. నువ్వు మగోడు పోయి ఉంటే 5 సస్పెండ్ చేస్తుంటే నువ్వు నిజంగా నాయకుడివి. నేను కూడా ఒప్పుకుంటుందండి. కక్ష కట్టు. ఎందుకంటే సుకుమార్ రెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో. ఎందుకు ఆ భయం? నిర్భయంగా ఉండు. జరిగింది, అయిపోయింది, కలిసి ప్రయాణం చేస్తాం, విడిపోయాం. మన నీ పని నువ్వు చేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను కావ్య కృష్ణారెడ్డి గారికి ముందు ఎలక్షన్ బిఫోర్ పోతుంటే బేదా రవిచంద్రకి 150 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తాను చెప్పి పోస్టులు పెట్టించావు సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని ఏ విధంగా నువ్వు అసనం చేసి క్యారెక్టర్ ని ఏ విధంగా సంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించావో ఈ కావలి నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులకు బ్రహ్మాండంగా తెలుసు. అలాగే కావలిలోని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పబల్లా నువ్వు చేసిన అరాచకాలు. నేను ఏ దైవ కార్యం చేసినా నేను సహాయం చేసినట్టు వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారంటే చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాల దండి బ్రహ్మోత్సవాలు నేను చేయలా. నీ పుట్టినరోజులకి చందాలు అనుకోని నేను చేయించుకోలా. 11 ఏళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేశా. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువ ఇవ్వలేదనో నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే. ఈ రోజు కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువ ఇచ్చిన మాట వాస్తవం. నా చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం. ఒక కుటుంబంలా కలిసిపోయాం, ఎదిగే మీ స్థాయికి. అల్లూరు బైఫర్కేషన్ అయితే అవకాశం వస్తే కలిపేమన్నా లేదా ఎమ్మెల్సీ మన మాట వాస్తవం. రమ్మని చెప్పాడు. జరిగింది వాస్తవం. ఇది వాస్తవం. ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంది కావిల్లో అందరికీ తెలుసు. గ్రావిల్లో ఏ విధంగా దోచుకున్నావు. సరే నన్ను సస్పెండ్ చేసావు. 1.5 సంవత్సరం భోగుల్లో గ్రావెల్ తోలుచుకున్నావు. ఎవరిని పెట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు. దళదత్తులో గ్రావెల్ తోలుచుకున్నావు, అల్లూరులో తోలుచుకున్నావు. 2 నెలలు వాడు వాడుకున్నావు. నన్ను పక్క నుంచి లాక్కుని 2 నెలలు వాడిని అడ్డం పెట్టుకుని వాడిని వాడుకున్నావు. కావలిలోని ఏఎంసీ సన్నిధాన ప్రసాద్ అడ్డం పెట్టుకుని రూరల్లో ఉండే ఇసుక నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా వ్యాపారం చేసి డబ్బులు దండుకున్నావో, నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో, నీకు ఏ విధంగా బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో. నీతో నేను ప్రయాణం చేసిన నాడు ఎక్కడైనా డబ్బులకు సుకుమార్ రెడ్డి అమ్ముడు పోయాడని నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయానికి శాశ్వతంగా తప్పుకుంటా. నేను ఎటు చర్చావేదికి రావాలా, దానికి సమాధానం చెప్పాలా, నువ్వు కూడా తప్పుకుంటావా రాజకీయానికి శాశ్వతంగా? ఇది బహిరంగ సవాల్. లేదా నువ్వు ఇవన్నీ ముడుచుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు కావలికి వచ్చాడు, సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా?
నీ సచీలత నిరూపించుకుంటావా? నేను బహిరంగంగా సవాలు ఇస్తున్నా. శాశ్వతంగా తప్పుకుంటా. అంతేగాని ఒక క్యారెక్టర్ అసనం చేసేదానికి, ఒక క్యారెక్టర్ అసాల్ట్ చేసేదానికి నాకు కారులు లేవంట, నాకు కూటికి లేదంట, పోస్ట్ పెట్టించాడు ఆ చెంచాలు చేత. ఆ చెంచా కూడా పుట్టున్నాడు నేను వ్యాపారం చేసే రోజు. నా పక్కనే కూర్చోన్నారు. లేవా నాకు 91 కారులోనే లేవా? చెప్పు. ఎన్ని ఎకరాలు కల్చర్ చేస్తున్నాను అన్నాడు. నేను 132 ఎకరాలు ఆక్వా కల్చర్ చేస్తున్నాడు సుకుమార్ రెడ్డి. 1990 నుంచి వ్యాపారంలో ఉన్నా నేను. ఇవాళ కొత్తగా రాలి వ్యాపారంలో. 94లో కొండాపురంలో లేఅవుట్ వేసి 8.5 ఎకరా నేను. ఇవాళ లేఅవుట్ దండోరు వేసుకోవాలా? నేను వ్యాపారం చేస్తున్నా. నీ ప్రతాప్ రెడ్డి చెంచాలారా పెట్టారు పోస్టులు. నీ ప్రతాప్ రెడ్డి కావాలి నుంచి 1 లక్షలు పడా బెంగళూరుకి. ఏం వ్యాపారం చేశాడు? చాపలేసి వ్యాపారం చేశాడా? ఏ చెప్పండి. మేము మాట్లాడితే ఏమైపోతారు మీరు? దిగజారులు ఇంకా సుకుమార్ రెడ్డి పబ్లిక్ గా మాట్లాడతా, ఎక్కడికైనా వస్తా. ఏం భయపడ్డాలి అక్కడ. వీడియో మొత్తం మీరు చూశారు కదా. ఈ క్రమంలోనే అంటే 2014 నుంచి సుకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇద్దరు ఒకటే పడవ పైన ప్రయాణించారు. 2019 తర్వాత సుకుమార్ రెడ్డిని ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇటీవల ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. దానిపైన సుకుమార్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహావేశాలతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇటీవలే. పూర్తి స్థాయిలో మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, భూదందాలు ప్లస్ జగనన్న గృహ నిర్మాణాల దాంట్లో పూర్తి స్థాయిలో భారీ స్కాములు జరిగాయని, అదే కాకుండా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వల్ల తాను ఒకసారి తాను చేసిన తప్పులకు కూడా తనపై వేసుకొని తను జైలుకు వెళ్ళొచ్చాడని కూడా సుకుమార్ రెడ్డి గారు చెప్పుకొని వచ్చారు. అంతేకాకుండా ఇటు రిజిస్టర్ ఆఫీస్లో దందాలైతేనేమి, ఇటు రైస్ మిల్లర్ల దగ్గర దందాలైతేనేమి అన్ని ప్రూఫ్స్తో సహా ఉన్నాయంటూ, గ్రావెల్ మాఫియాలో అయితే ఎవరెవరు ఎంత ఇచ్చారనేది కూడా ప్రూఫ్స్తో సహా ఉన్నాయంటూ, కావాల్సింది వస్తే సిట్ విచారణ ఎదుర్కోవడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. అంటే ప్రశ్నించడము అని అంటే అది లైవ్లో ఇచ్చిన వీడియో, అంతేకాకుండా ప్రెస్ మీట్లో చెప్పిన వీడియో కాబట్టి మార్ఫింగ్ చేశారని చెప్పి చెప్పడానికి కూడా వీలు లేకుండా సుకుమార్ రెడ్డి గారు చేశారు. దీని ఆధారంగా టీడీపీ వారు ఒక్క స్టెప్ ముందుకు వేసినా కూడా సుకుమార్ రెడ్డి గారి పైన సిట్ ఆదేశించే అవకాశం ఉంది, సిట్ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కొద్దిమంది నాయకులు భావిస్తూ ఉన్నారు. నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి. ఒకానొకప్పుడు అంటే 2019 తర్వాత కావాలి ఇప్పుడుండే ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ప్రముఖ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో అది పనిగా డిబేట్లు పెట్టి కావ్య కృష్ణారెడ్డిని బదనాం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని గెలవకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో కూడా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. దాంట్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, సుకుమార్ రెడ్డి పాత్ర ఎంత ఉంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి. మనకు తెలియని విషయం అది. ఈ కంటి నీరు ఆ కంటికి పోయిపించారు కావ్య కృష్ణారెడ్డికి. ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అతన్ని జైలుకు పంపించారు, ఎన్నో బాధలు పెట్టి అరిచేతిని అడ్డం పెట్టి సూర్య వెలుగు రాకుండా చూడాలని చూశారు. కానీ కావ్య కృష్ణారెడ్డి అద్భుతమైన మెజార్టీతో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. కర్మ రిటర్న్స్ అంటే దేనికంటారంటే ఒక మనిషికి మనం చేసిన ద్రోహం తిరిగి మనల్ని వెంటాడుతుందని చెప్పడంలో ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గతంలో జర్నలిస్టులు ఏదన్నా వార్త రాయాలంటే 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్కి యాంటీగా ఏదన్నా వార్త రాయాలంటే చాలా భయభ్రాంతులు గురయ్యేవారు. వాస్తవంగా చాలా మంది పైన దాడులు కూడా జరిగాయి. ఎవరు నోరు విప్పి బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో కావలి టౌన్లో ఉండే చాలా మంది రిపోర్ట్స్ మల్లగుల్లాలు పడ్డారు. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. ఒక వార్త రాస్తే ఏదో ఒక విధంగా వాళ్ళను బెదిరింపులు గురి చేయడం, వాళ్ళను ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయడం,
ఈ విధంగా చేస్తూ ఒక రాక్షస పాలన అనేది 2019 తర్వాత ఇటు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇటు అప్పటికే సుకుమార్ రెడ్డి గారు కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారితోనే ఉన్నారు. వీరిద్దరి ప్రమేయంతోనే ఆ కాలంలో జరిగిందని కొద్దిమంది అంటున్నారు. కానీ దానికి పూర్తి ఖండనగా నిన్న సుకుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు జరిగిందంతా నేను కాదు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చేసిందని చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో కావలి నియోజకవర్గ ప్రజలు ఉన్నారా అంటే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక రామలక్ష్మణులు ఎలా ఉంటారో, ఒక అన్నదమ్ములు ఎలా ఉంటారో, ఒక ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారో ఆ విధంగా ఇద్దరు ప్రయాణం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా సుకుమార్ రెడ్డికి తగిన గుర్తింపు ఇచ్చాడని చెప్పి సుకుమార్ రెడ్డి ఇందాక మీడియాలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వీళ్ళకు పొలంగట్టు దగ్గర వచ్చిందా, ఆస్తి వివాదాల దగ్గర వచ్చిందా, తేడా ఎక్కడొచ్చింది లేదు. ఇప్పుడు రెండవసారి మరలా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత అతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక్కసారిగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరుల్లో కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలంటే గుబుల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సిట్ విచారణకు మీరు సిద్ధమా అని ప్రశ్నించడం, అది ప్రెస్ మీట్లో దాదాపు కొన్ని ఒక 20-30 ఛానల్స్ ఉండేటప్పుడు మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశానికి ఒక ఉప్పందించినట్టు అయింది. ఇటు లిక్కర్ మాఫియా అయితేనేమి, శాండ్ మాఫియా అయితేనేమి, ఇటు భూదందాలు అయితేనేమి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మంత్లీ వసూళ్ళు అయితేనేమి, ఇటు రియల్ ఎస్టేట్ దగ్గర డబ్బులు వసూళ్ళు అయితేనేమి, రేషన్ డీలర్ల దగ్గర అదే బియ్యం సరఫరా వారి దగ్గర మంత్లీ ఇంత వసూలు చేయడం అయితేనేమి, అది కూడా సుకుమార్ రెడ్డి గారి పేరు చెప్పి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు దండుకున్నారు. దానికి నేను రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లోనే ఖండించానని కూడా ప్రెస్ మీట్లో చెప్పుకొని వచ్చారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్గా సిట్ వేసి విచారణ జరిపితే పూర్తి స్థాయిలో నిజానిజాలు వెల్లడవుతాయి. అంతేకాకుండా మెయిన్ ఒకే ఒక పాయింట్ సుకుమార్ రెడ్డి పేల్చిన బాంబు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే కోటరీ దగ్గర ఉండే డబ్బులకు ఇతను బినామీగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పడం, తీగలాగితే డొంకంతా కదులుతుంది అనే ఒక ఉద్దేశం ఇప్పుడు టీడీపీలో స్పష్టంగా ఇదైంది. అంతేకాకుండా ఇటీవల సుకుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తాడేపల్లి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ విషయం కూడా పూర్తి స్థాయిలో వైరల్ అయింది. దానివల్ల ఏ టైమైనా కూడా చంద్రబాబు నాయుడు స్పందించి సిట్ విచారణకు ఇది ప్రాథమిక ఎవిడెన్స్గా భావించి సిట్ విచారణకి ఆదేశించాడంటే కావలి నియోజకవర్గంలో రాజకీయ భూ ప్రకంపనలు మొదలవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మనకు సుకుమార్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటే. ఆయన స్టేట్మెంట్ బట్టే మనం మాట్లాడుతా ఉన్నాం. మనమేం కల్పించుకొని దీంట్లో ఎక్కువ తలకెత్తుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కేవలం సుకుమార్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ను తీసుకొని వచ్చే మనం మన వీడియోలో ప్రజెంటేషన్ చేస్తాం. ఇక రాబో కాలంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పైన సిట్ విచారణ జరగబోతుందనే ఒక సమాచారం కూడా మనకు తాడేపల్లి అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిమంది ఎమ్మెల్యేల మధ్యన జరిగిన చర్చ కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందింది. ఖచ్చితంగా సిట్ విచారణ జరగబోతుందని చెప్పి కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం, వారిలో ఒక ఎమ్మెల్యే మనకు మంచి పరిచయస్తుడు ఉండడం, అతను నాకు కాల్ చేసి అడగడం, జనార్దన్ ఏంది ఈ విధంగా జరిగిందంట, వాస్తవమేనా ఇది ఏదనంటే మనకు పూర్తి వివరాలు తెలియదు. నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాను, కొద్దిగా వస్తూ ఉన్నాను, చెన్నై వస్తున్నాను, తర్వాత చెప్తానన్నా కనుక్కోనని చెప్పి నేను చెప్పడం జరిగింది.